అందరికీ నమస్కారం. శ్రీవారి పాదాలు జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఆగస్టు 23, 2026 నుండి ఆగస్టు 29, 2026 వరకు మేషరాశి ఫలితాలు చూసుకున్నట్టయితే ఆర్థిక వ్యవహారాలలో మీకు మరింత పురోగతి కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మీ గత అనుభవాలతో తీసుకునే నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అంటే మీరు ఇంతకుముందు ఎక్కడైతే ఓటమిని చూశారో ఆ ఓటమి నుంచి మీరు నేర్చుకున్న పాఠాల ద్వారా మీరు ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు మీకు మంచి లాభాలను తీసుకుని వస్తాయి. ముఖ్యంగా మేషరాశి వారి స్వభావం ఎలా ఉంటుంది అంటే మీరు ఎవరి గురించి చెడు చేయాలని కోరుకోరు. మీ పనిని మీరు క్రమశిక్షణతో నిర్వహించాలని కోరుకుంటారు. కానీ జనాలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీకు పొగరు లేదా అహంకారం అని మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ మీరు ఎప్పుడు దైవ బలంతో ముందుకు సాగి చక్కని విజయాలను సాధిస్తారు. ఆర్థిక విషయాలు చూసుకున్నట్టయితే ఉద్యోగాలలో సమస్యలు తీరే సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. రాజకీయ యత్నాలు కలిసి వస్తాయి. సోదరులు మరియు మిత్రుల సహకారం మీకు లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహనాలు మరియు గృహం కొనుగోలు యత్నాలలో మరింత సానుకూల వాతావరణం మీకు కనిపిస్తుంది. ఇది వరకు ఎవరైతే వాహనాలు కొందామని కొనలేకపోయారో లేదా గృహాలు కొందామని కొనలేకపోయారో వాళ్ళు ఈ వారంలో గనక ప్రయత్నిస్తే మీకు అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి. వాళ్ళు ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు ముందు కంటే మెరుగ్గా చక్కగా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసేవారికి ఇంతకు ముందు ఉన్న పరిభారం తగ్గి కాస్త ఊరట లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాన్ని ప్రారంభించే ముందు లేదా పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎందుకంటే మీకు డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ మీరు అనుభవం లేకుండా పెట్టుబడులు పెట్టినట్టయితే మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి 1-2 సార్లు విశ్లేషణ చేసుకుని తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టండి. అలాగే వారం ప్రారంభంలో మీకు ధన వ్యయం ఉంది. అంటే కొన్ని ఖర్చులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానితో పాటు మీకు మిత్రులతో మరియు స్నేహితులతో కాస్త చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి విభేదాలు ఏమైనా ఉన్నా సరే కూడా తొందరపడి ఎవరిని ఒక మాట అనకుండా నిదానంగా పరిష్కరించుకోండి. అలాగే ఈ వారం మీకు ఆకుపచ్చ మరియు తెలుపు రంగులు చక్కగా కలిసి వస్తాయి. మీరు ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తెలుపు లేదా ఆకుపచ్చ వస్త్రాలు ధరించినట్టయితే మీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అలాగే మీరు ఆంజనేయ స్వామి దండకం పఠించండి. వీలున్నట్టయితే మంగళవారం రోజు హనుమంతుడి గుడికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేసి అక్కడే కూర్చుని హనుమంతుడి దండకం పఠించండి. దానివల్ల మీకు మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే మీపై ఉన్న దుష్ట ప్రభావం అంటే ఏదైనా మీ దగ్గర ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా దూరం అవుతుంది. అలాగే ఓర్పు పాటించండి. అనవసరమైన ఖర్చులను మీరు ఈ వారం తగ్గించుకోండి. ఎందుకంటే మీకు అవసరం లేనప్పుడు మీరు డబ్బుని ఖర్చు చేసినట్లయితే అవసరమైన సమయంలో మీ దగ్గర డబ్బు ఉండదు. కాబట్టి ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెట్టుకోండి. అలాగే ప్రతి పనిలో కాస్త ఓర్పుని ప్రదర్శించండి. ఎందుకంటే ఫలితాలు అనేవి వెంటనే రావు. కాబట్టి కాస్త ఓర్పుతో ముందుకు సాగండి. దీనితో పాటు మీ యొక్క ఆరోగ్యంపై మీరు శ్రద్ధ పెట్టాలి. అంటే చక్కగా తగినన్ని నీరు తాగండి. అలాగే అవకాశం ఉన్నట్టయితే వ్యాయామం చేయండి. యోగా, ధ్యానం వంటివి చేయండి. చక్కని ఆహారాన్ని తీసుకోండి. అలాగే సమయానికి తగిన నిద్రని తీసుకొని మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మీకు అనుకూలంగా వస్తాయి. దైవం ఎప్పుడూ మీకు తోడుగా ఉంటారు. మీ ప్రయత్నాన్ని మాత్రం మీరు ఆపవద్దు. ఓం నమో వెంకటేశాయ. అలాగే ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలకై లేదా ప్రతి వారం రాశి ఫలాలకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.